మామ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 8th వీక్లో నిన్న సండే జరిగిన రీక్యాప్ అయితే అసలు ఒక రేంజ్లో ఉంది మామ. ఇండైరెక్ట్గా అయితే కనుక ఇమాన్యుయల్కి చాలా అంటే చాలా గడ్డు రోజులు రాబోతున్నాయని చెప్పి నాకు సార్ అయితే ఇండైరెక్ట్గా చెప్పారు మామ. ఎంత తప్పు చేసినా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ బంగారం. నాకు సార్ నోట్లో నుంచే బంగారం అని ఒకరిని అన్నారు, ఆవిడే తనుజ గారు. ఆవిడ ఎన్ని మిస్టేక్స్ చేసినా ఆవిడని వెనకేసుకొస్తున్నారా అని నాకైతే అర్థమవుతుంది. మీకు కూడా ఎంతమందికి నేను చెప్పేది మాట సింక్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ 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 దగ్గర ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మామ. ఒక 50 సబ్స్క్రైబర్స్ మామ అట్లీస్ట్ ఈ వీడియోకి. ఎందుకంటే కనుక వీడియో ఒక 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే చెప్తాను. దట్టు పాయింట్ ఒక్కటే మాట్లాడదాం అనుకుంటున్నా, వేరే సోదేం చెప్పాలనుకోవట్లేదు మామ. దీంట్లో క్లియర్ కట్గా నిన్న జరిగిన రీక్యాప్లో నాకు అర్థమైంది ఏంటంటే కనుక రీతు చౌదరికి డీమాన్కి జరిగిన క్లాష్ గురించి ఆల్రెడీ అపాలజీస్ చెప్పిస్తారు నాకు సార్ అయితే కనుక. డీమాన్ గురించి డీమాన్కి అల్టిమేట్గా హైక్ అయితే ఒక రేంజ్లో వెళ్ళిపోయిందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీక్ అయితే కనుక నామినేషన్స్ ఎవరు ఉంటారో ఎలా జరుగుతుంది ఏంటని చెప్పి పెద్ద సస్పెన్స్గా ఉండిపోయిందనమాట. ఇండైరెక్ట్గా దివ్య నిఖిత గారు భరణి గారితో పాయిజన్ తాగిచ్చారు కదా, అసలు అది మీకు ఏ రకంగా అర్థమైంది? హౌస్లోకి రావడం వల్ల నాకు చాలా నెగిటివ్, అంటే భరణి పరంగా నేను చాలా ఎమోషనల్ అయిపోతాను, తను రావడం వల్ల తను ఉంటే కనుక నేను ఆట ఆడలేను అని చెప్పి ఇండైరెక్ట్గా దివ్య నిఖిత అయితే కనుక భరణి గారిని ఎలిమినేట్ చేసేయండి అని చెప్పి ఓపెన్గా టు బీ ఫ్రాంక్గా చెప్తుంది. ఆ మాట భరణి గారు పాజిటివ్గా తీసుకుంటారో నెగిటివ్గా తీసుకుంటారో ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు. దీని తర్వాత మెయిన్గా మోస్ట్ అండ్ సస్పెన్సింగ్ థ్రిల్లింగ్ మాట ఏంటంటే కనుక తనుజ ఏదైతే ఉన్నారో ఆవిడైతే కనుక మీరు హౌస్లో మీకు పోటీ ఎవరు అనుకుంటారని చెప్పి అనుకుంటే తనుజ అయితే కనుక ఇమాన్యుయల్ అని చెప్తుంది మామ. ఇమాన్యుయల్ అని ఎందుకు చెప్పిందో చూడండి, నేను డీటెయిల్గా చెప్తాను. డే 1 నుంచి ఇమాన్యుయల్ ఖచ్చితంగా మన తనుజాకి సపోర్ట్ చేసుకుంటానే వచ్చాడు. తనుజాకి సపోర్ట్ చేసుకుంటా వచ్చినా కూడా తనుజ అయితే కనుక సపోర్ట్ చేయట్లేదు. తనకి సపోర్ట్ చేయాల్సిన టైంలో నేను సపోర్ట్ చేస్తున్నాను, నాకు సపోర్ట్ చేయాల్సిన టైంలో కెప్టెన్సీ టాస్క్లో కానీ కెప్టెన్సీ కంటెంటర్లో కానీ తనైతే కనుక నాకు సపోర్ట్ చేయలేదు, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు అని అన్నట్టుగా అయితే చెప్పింది మామ. నిజంగా ఇదైతే కనుక మీకు ఎంతమందిగా తనుజ చెప్పిన మాట నిజంగా వాస్తవమేరా బాబు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్గా అనిపించినాయి అని చెప్పి డీటెయిల్గా చెప్పండి మామ. నాకైతే సింక్ అయింది తనుజ చెప్పింది కరెక్ట్ అని చెప్పి. బట్ తనుజ చెప్పిందనే డైరెక్ట్గా ఎలా చెప్తున్నాను అంటే కనుక తను కూడా మంచిగా ఆడి తను కూడా ఒక సీరియస్నెస్ లేకుండా ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్నీ తెలిసి మాట్లాడితే బాగుంటుందని చెప్పి నా యొక్క ఎక్స్పెక్టేషన్. అండ్ మీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉన్నా తనుజ గారికి సజెషన్స్ ఇంకా నేనైనా యాడ్ చేయాలన్నా మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి మామ. నెక్స్ట్ టైంలో ఆ సజెషన్స్ కూడా యాడ్ చేద్దాం. ఎందుకంటే కనుక ఆడియన్స్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని అది కూడా మెసేజెస్ రూపంలో మన వీడియోలో ఖచ్చితంగా చెప్దాం మామ ఈ రోజు నుంచి అయితే కనుక. సో ఎందుకంటే కనుక నేను ఒకటి అనుకుంటాను, మీరు ఒకటి అనుకుంటారు, మీ వాయిస్ కూడా అందరు ఎక్కువ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఏంటో చూసుకొని వాళ్ళకి కూడా ఫలానా ఆడియన్స్ చెప్పారు ఇది మంచిగా అనిపించిందని చెప్పి తీసుకుంటాను. ఖచ్చితంగా వాళ్ళ మెసేజ్ కూడా నేను యాడ్ చేస్తాను ఈ రోజు నుంచి అయితే కనుక. అండ్ చాలామంది మామ డీమాన్ పవన్ ఉంటే నాకు కష్టం, డీమాన్ పవన్ స్ట్రాంగ్ ప్లేయర్, డీమాన్ పవన్ మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అని చెప్పి దగ్గర ఒక 60 to 70% హౌస్లో అయితే కనుక చాలామంది గడగడ పడుతున్నారు మామ. డిమాన్యుయల్ పవన్ అయితే కనుక విన్నింగ్ మెటీరియల్ రా బాబు, మనోడైతే కనుక అసలు తగ్గేదేలే అన్న రీతిలో ఆడుతున్నాడని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీ యొక్క కామెంట్ ఏంటో డీమాన్ పవన్కి ఖచ్చితంగా తెలియజేయండి మామ. ఇక్కడ ఒక క్వశ్చన్ వేస్తాను మామ. ఈ క్వశ్చన్కి దగ్గర నేనైతే కనుక ఒక 1000 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 1000 అంటే మీరు చూసుకోండి ఈ క్వశ్చన్ ఏ రేంజ్లో ఉండబోతుందో. దగ్గర 500 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ ఈ క్వశ్చన్కి అయితే కనుక. ఈ క్వశ్చన్ వేయగానే మీకు ఖచ్చితంగా ఛానల్ అయితే కనుక లైక్ చేయాలనిపిస్తుంది, షేర్ చేయాలనిపిస్తుంది, కామెంట్ చేయాలనిపిస్తుంది మామ. చూస్తూనే ఉండండి ఆ క్వశ్చన్ ఏంటో ఇప్పుడైతే కనుక నేను రైట్ చేస్తాను. ఈ వీక్ ఏదైతే ఉందో December 21st ఫినాలే స్టార్ట్ చేశారు మామ. ఇక్కడ నుంచి దగ్గర 50 days ఉన్నాయి. ఈ వీక్ 9th వీక్ స్టార్ట్ అయిపోయింది. 9th వీక్లో నామినేషన్స్లో ఎవరు ఉండబోతున్నారని చెప్పి మీరు నేను క్వశ్చన్ రైస్ చేస్తున్నాను. మీరు ఆన్సర్స్ ఇచ్చుకుంటే అలాంటి పేర్లు అయితే కనుక ఒక 5 members 6 members పేర్స్ అయితే చెప్పండి. దాంట్లో నేను ఒక 2 పేర్లు చెప్తారు, అది కరెక్టా కాదని మీరు చెప్పండి మామ. ఒకటి తనుజ, దాని తర్వాత రాము, మళ్ళీ డీమాన్, వీళ్ళు ముగ్గురు పేరు అయితే చెప్తాను. ఇమాన్యుయల్ ఉండబోతాడా లేదా అనేది 4th క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేశాను. యాక్చువల్లీ మ్యాక్సిమం ఏంటంటే
6 to 8 మెంబర్స్ అయితే ఖచ్చితంగా నామినేషన్స్లో ఉంటారు. వాళ్ళ పేర్లు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఎవరి పేరైనా చెప్పచ్చు. నేనైతే 4 మెంబర్స్ చెప్తున్నాను అనమాట. దీనితో పాటుగా ఈ వీక్లో ఎవరైతే హౌస్లో ఉన్నారో హౌస్ మేట్స్లో ఎవరు ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది అని చెప్పి ఒక 2 పేర్లు కూడా చెప్పండి మామ. నేనైతే కనుక ఒక పేరు చెప్తాను, రాము రాథోడ్ అని చెప్పి అనుకుంటున్నాను. దాని తర్వాత రీతు చౌదరి అని అనుకుంటున్నాను మామ. ఇంకా రిమైనింగ్ నేమ్స్ ఏమైనా ఉంటే చెప్పాలనుకుంటే చెప్పండి. థర్డ్ పర్సన్ కూడా గౌరవ్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో గౌరవ్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడని చెప్పి ఇన్ని రోజులు ఉంచారు తప్ప హౌస్లో, తన గేమ్ అయితే అంతగా ఏం ఆడట్లేదని చెప్పి నేను అనుకుంటున్నాను మామ. సో లాంగ్వేజ్ ఒకటి ప్రాబ్లం ఉంది కదా, మెయిన్గా అది లాంగ్వేజ్ నేర్చుకోవడానికి తనైతే కనుక ఖచ్చితంగా కృషి చేశాడు. ఆ మాటకు మాత్రం తనకి అప్లాస్ ఇవ్వాలి. సో ఇది ఈరోజు వీడియో మామ. సండే జరిగింది అయితే కనుక మెయిన్ ఇంకా ఏవైతే ఉన్నాయో రష్మిక గారు అయితే కనుక వచ్చి మూవీ ప్రమోషన్స్ ఒకటి చేశారు. దాని తర్వాత ఫన్నీ టాస్కులు చాలా జరిగినాయి, డైలాగులు చెప్పారు. డైలాగ్ డెలివరీ చాలా మంచిగా చెప్పారు భరణి గారు, దివ్య గారు, దాని తర్వాత మా ఇమాన్యుయల్ గారు, అందరూ. తనకైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఇమాన్యుయల్ గారు చెప్పడం జరిగింది. నిన్న జరిగిన దాంట్లో అయితే కనుక ఫైనల్గా ఎవిక్టెడ్ అయిపోయింది. ఆల్రెడీ మీకు తెలుసు, మన మాధురి గారు అయితే కనుక ఎవిక్టెడ్ అయిపోయారు. ఆవిడ వెళ్తా ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసేసింది మామ. డీమాన్ పవన్, దాని తర్వాత తనుజ, మెయిన్గా దాని తర్వాత కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా విన్నింగ్ మెటీరియల్ మామ. నాకైతే కనుక మాధురి గారికి అయితే క్లియర్ కట్గా గేమ్ అయితే కనుక ఆవిడ అబ్జర్వ్ చేశారని చెప్పి అనిపించింది ఈ ఆన్సర్స్తో పాటుగా. అండ్ హౌస్లో ఎవరు కరెక్ట్ కాదంటే భరణి గారు అని చెప్పి మెయిన్గా ఆయన పేరు చెప్పారనమాట. దాని తర్వాత ఇంకా రీతు చౌదరి, వీళ్ళ ముగ్గురు పేరు చెప్పారు. భరణి గారు అయితే కనుక అసలు హౌస్లో ఆడటానికి ఇంకా అనవసరం, అసలు ఆ ప్లేయరే ఇంకా హౌస్కి ఎలిజిబిలిటీ కాదని చెప్పి క్లియర్ కట్గా మొహం మీదే చెప్పేసేసింది. సో ఇది మామ. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే కనుక మన తరపు నుంచి మీ యొక్క ఎక్స్పెక్టేషను ఫినాలేలో వీళ్ళు 5 కాదు, ఫైనల్గా 3, 5 ఉంటారు ఓకే, 3లో ఫలానా పర్సన్ అని చెప్పి ఎక్స్పెక్టేషన్ నేమ్స్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. ఈ వీడియో ఇక్కడ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో ఈరోజు నామినేషన్స్ వీడియోతో ఇంకా ఈవినింగ్ కలుద్దాం మనం, ఓకేనా మామ? సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకేనా మామ? చాలా సపోర్ట్గా ఉంటుంది. దయచేసి ఎక్స్పెక్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.